హాయ్ హలో వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం ప్రాబబిలిటీ అనే చాప్టర్ నుండి గత 10 సంవత్సరాల నుండి పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఈ సెషన్లోని ప్రాబ్లమ్స్ మీకు రావాలంటే తప్పకుండా మీరందరికీ ప్రైమ్ నంబర్స్, యాడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, ఆడ్ నంబర్స్, అదే రకంగా ఈవెన్ నంబర్స్, కంపోజిట్ నంబర్స్, స్క్వేర్ నంబర్స్, క్యూబ్ నంబర్స్ మీద పర్ఫెక్ట్గా పట్టుంటే ఈ సమస్యలను ఈజీగా మనము సాల్వ్ చేయవచ్చు. ఈ ప్రశ్న జూన్ 2016లో రావడం జరిగింది. ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నంబర్ when a card drawn at random from the numbered card from 1 to 25. ఇక్కడ ప్రశ్న మనకు ఏమి ఇవ్వడం జరిగింది? 1 to 25 వరకు ఉన్న నంబర్స్ రాసిన కొన్ని కార్డ్స్ ఉన్నాయి. కార్డ్ నుండి ఒక కార్డును ర్యాండమ్గా డ్రా చేస్తే, అంటే ర్యాండమ్గా ఒక కార్డును తీస్తే అనేది ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్గా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ని చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మరి పాసిబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయో మనము రాసుకుందాం. 1 to 25 నంబర్స్ రాసిన కార్డ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్గా మనకు 1 నుండి 25 నంబర్స్ రాసుకోండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ఓకే, ఇప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్నో మనం రాసుకుందాం. మరి ఆ సంఖ్య ఎంత ఉంది? ఎన్ని ఉన్నాయి? 1 to 25 వరకు అంటే మొత్తం కార్డ్స్ ఎన్ని ఉన్నట్టు? 25 కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈవెంట్ ఏమి ఇవ్వడం జరిగింది? గెట్టింగ్ ఏ ప్రైమ్ నంబర్ అంటే ఈ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ నుండి మనకు ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయో ఇక్కడ రాయాలి. అది రాస్తే అదేమవుతుంది? ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతుంది. కాబట్టి 1 నుండి 25 వరకు ఉన్న నంబర్స్ నుండి మనము ఏ నంబర్స్ పిక్ చేసుకోవాలి? ప్రైమ్ నంబర్స్. చూడండి, 2 ప్రైమ్ నంబర్, 3 ప్రైమ్ నంబర్, అండ్ 5 అనేది కూడా ఒక ప్రైమ్ నంబర్, 7 అదే రకంగా 11, 13, 17, 19, 23 అండ్ 23 ఈ ప్రైమ్ నంబర్స్ మనము అలాకెళ్ళి పిక్ చేయాలి. అవి ఏమవుతుంది? ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతుంది. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 ఇవి ప్రైమ్ నంబర్స్. అంటే ఫేవరబుల్ నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రిన్సిపల్ తీసుకుంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. కాబట్టి మనకు ప్రాబబిలిటీ దేన్ని కనుక్కోవాలి? గెట్టింగ్ ప్రైమ్ నంబర్. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రైమ్ నంబర్. చూడండి, మన ప్రిన్సిపల్ రాసినప్పుడు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 9 ఉన్నాయి. బై మరి నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. కాబట్టి డినామినేటర్గా 25 రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనము ప్రశ్నను సాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. చూడండి, దీంట్లో మీకు
ప్రైమ్ నంబర్స్ రాయడం రాకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం కష్టం. ఓకేనా? అందుకనే 1 to 100 వరకు ఉన్న ప్రైమ్ నంబర్స్ను అందరూ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది మార్చ్ 2017లో ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ ద ఫస్ట్ 50 న్యాచురల్ నంబర్స్ ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ది ర్యాండమ్లీ సెలెక్టెడ్ నంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. చూడండి, ఇక్కడ కూడా గత ప్రశ్న లాగానే 1 to 50 వరకు న్యాచురల్ నంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 to 50 వరకు ఉన్న ఒక నంబర్స్ ఉన్నాయి. 1 to 50 వరకు ఉన్న కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ నుండి ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు అది మల్టిపుల్ ఆఫ్ 3 యొక్క మల్టిపుల్ కావాలి. 3 యొక్క మల్టిపుల్ కావాలి. దాని యొక్క ప్రాబబిలిటీ మనం కనుగొనాలి. చూడండి, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 1 నుంచి మొదలు పెడితే 1 2 3 4 5 డాట్ 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 ఎక్కడి వరకు ఉంటాయి? 50 వరకు ఉంటాయి. ఓకే, 50 వరకు ఉంటాయి. చూడండి, నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 50 నంబర్స్ ఉన్నాయి. కాబట్టి నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 50 రావడం జరిగింది. ఇప్పుడు ఈవెంట్గా ఏమి ఇవ్వడం జరిగింది? మనకు ఈవెంట్గా ఏం కనుగొనవలసింది ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టెడ్ నంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. మల్టిపుల్ ఆఫ్ 3 యొక్క మల్టిపుల్ కావాలి. మరి 1 to 50 వరకు ఉన్న నంబర్స్లో 3 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి? 3 మల్టిపుల్స్ అంటే 3 టేబుల్ అనుకోండి. ఫస్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్గా 3 6 9 12 15 18 21 24 27 30 33 36 39 42 45 48. ఓకే, 1 to 50 వరకు ఉన్న నంబర్లలో 3 యొక్క మల్టిపుల్స్ ఇక్కడ మనం రాయడం జరిగింది. అవి ఫేవరబుల్ అవుట్కమ్స్. ఓకే, ఇప్పుడు నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 16 ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు ప్రాబబిలిటీ ఏంటి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 16. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 50. దీన్ని రెడ్యూస్ చేద్దాం. 2 8 జా 2 25 జా 8/25 అనేది దీని యొక్క ఆన్సర్. 8/25 అనేది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? ఇక్కడ మీరు ఈ క్వశ్చన్లో కూడా, ఈ ప్రాబ్లంలో కూడా మీరందరూ 3 యొక్క మల్టిపుల్స్ తెలకుంటే మీకు చాలా కష్టం. ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఫస్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయో రాసుకోవాలి. తర్వాత మన ఈవెంట్గా ఏమి ఇచ్చాడో చాలా జాగ్రత్తగా తెలుసుకొని పాసిబుల్ అవుట్కమ్స్ నుండి ఈవెంట్గా వచ్చే నంబర్స్ని ఫేవరబుల్ అవుట్కమ్స్గా రాయాలి. తర్వాత ఫేవరబుల్ అవుట్కమ్స్ను ఎన్ని ఉన్నాయో టోటల్ వేసుకుంటే మనకు ఈజీగా సమస్యను, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? రైట్, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇది మార్చ్ 2018లో రావడం జరిగింది. కాబట్టి మార్చి 2018లో రావడం జరిగింది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ది నంబర్ పిక్డ్ ఫ్రమ్ ఫస్ట్ 20 న్యాచురల్ నంబర్స్ ఈజ్ ఈవెన్ కాంపోజిట్ నంబర్స్. చూడండి, మనకు ఇక్కడ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? ఒక ఫస్ట్ 2 నుండి న్యాచురల్ నంబర్స్ 20 వరకు ఉన్న న్యాచురల్ నంబర్స్ నుండి ఒక నంబర్ను తీసినప్పుడు, ఒక నంబర్ తీయడం అనేది ఇక్కడ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఫస్ట్ 20 న్యాచురల్ నంబర్స్ స్టార్టింగ్
ఏ నెంబర్ స్టార్ట్ అవుతున్నాయి? 1 నుండి స్టార్ట్ అయింది కాబట్టి 1 నుండి 20 వరకు ఉన్న నంబర్స్ రాసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్, ఈ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 20. కాబట్టి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 20 ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ ఈవెంట్ ఏమి ఇవ్వడం జరిగింది? ఈవెంట్గా ఏం అడగడం జరిగింది? ఈవెన్ కాంపోజిట్ నంబర్స్. ఏమన్నాడు? ఈవెన్ కాంపోజిట్ నంబర్. ఈవెన్ కాంపోజిట్ నంబర్ అనేది మనము పిక్ చేసిన కార్డు, పిక్ చేసిన నంబర్ ఏం కావాలన్నట? ఈవెన్ కాంపోజిట్ నంబర్ కావాలి. ఎక్కడ నుండి? పాసిబుల్ అవుట్కమ్స్ నుండి మనకు ఈవెన్ కంపోజిట్ నంబర్ కావాలి. చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి 1 నుండి 20 వరకు నంబర్స్ను. అసలు కంపోజిట్ నంబర్స్ అంటే ఏంటో మీకు ఫస్ట్ తెలాలి. కంపోజిట్ నంబర్స్లో ఈవెన్ నంబర్స్ ఉంటాయి, హార్డ్ నంబర్స్ కూడా ఉంటాయి. చూడండి, మనం కొన్ని కంపోజిట్ నంబర్స్ రాద్దాం. ఇక్కడ 1 to 20 వరకు ఉన్న దాంట్లో కంపోజిట్ నంబర్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. కంపోజిట్ నంబర్స్, ఇది కంపోజిట్ నంబర్. మనకేం కావాలి? ఈవెన్ కంపోజిట్ నంబర్ కావాలి. ఆడ్ కంపోజిట్ నంబర్ మనకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ కంపోజిట్ నంబర్ 4 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈవెన్ కంపోజిట్ నంబర్గా 4ను మనం తీసుకోవచ్చు. దీన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్గా తీసుకోవచ్చు. తర్వాత 6, 5 అనేది ప్రైమ్ నంబర్ కాబట్టి అది వదిలిపోయింది. ఇది కంపోజిట్ నంబరే, ఇది కంపోజిటే, ఇది కంపోజిటే, ఇది కంపోజిటే, ఇది కంపోజిటే. కంపోజిట్ నంబర్స్ అన్నిటికీ సర్కిల్ పెడుతున్నా చూడండి. కంపోజిట్ నంబర్, కంపోజిట్ నంబర్, కంపోజిట్. సరే, ఈ కంపోజిట్ నంబర్ నుండి ఈవెన్ నంబర్స్ ఏంటి? చూడండి, రౌండ్ అప్ చేసిన వాటిలో ఈవెన్ నంబర్స్ 4 ఈవెన్ నంబరు, 6 కూడా ఈవెన్ నంబరు, 8 ఈవెన్ నంబర్, 9 అనేది కంపోజిట్ నంబరే కానీ అది ఈవెన్ నంబర్ కాదు, అది ఆడ్ నంబర్ కాబట్టి అది తీసుకోవద్దు. 10 అనేది ఈవెన్ నంబర్, 10 తీసుకుందాం. 12 కూడా ఈవెన్ నంబరే, 12 తీసుకుందాం. ఇక్కడ 14 కూడా ఈవెన్ నంబరే, 14 తీసుకుందాం. 15 అది కంపోజిట్ నంబరే కానీ ఈవెన్ నంబర్ కాదు కాబట్టి మనము 15 తీసుకోవద్దు. తర్వాత 16 ఇది కంపోజిట్ నంబర్ మరియు ఈవెన్ నంబర్. ఓకే. 18 కంపోజిట్ నంబరు మరియు ఈవెన్ నంబరు. 20 కంపోజిట్ నంబరు మరియు ఈవెన్ నంబర్. ఓకే. చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నో టోటల్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 9 రావడం, 9 వచ్చాయి. ఎన్ని వచ్చినాయి? టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి. ఓకే. ఇక్కడ ప్రాబబిలిటీ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ కంపోజిట్ నంబర్. చూడండి, ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 9. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 20. కాబట్టి దీని ఆన్సర్ 9/20. 9/20. చూడండి, చాలామంది పిల్లలు ప్రశ్నను కేర్ఫుల్గా చదవకుంటే ఈజీ ఉన్న ప్రాబ్లం కూడా మనము తప్పు చేసే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ ఈవెన్ కంపోజిట్ నంబర్స్, పిల్లలు ఏమనుకుంటారు? కంపోజిట్ నంబర్స్ తెలుస్తాయి కానీ ఈవెన్ కంపోజిట్ నంబర్స్ అనే కాన్సెప్ట్ రాకపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా కష్టం. కాబట్టి మీరు కంపోజిట్ నంబర్స్లో ఈవెన్ నంబర్స్ ఉంటాయి, ఆడ్ నంబర్స్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రశ్న చదివి దానికి సంబంధించింది అర్థం చేసుకొని సాల్వ్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ద కార్డ్స్ నంబర్డ్ 1 to 30 are put in a bag. If a card is drawn at randomly, find the probability that the drawn card is prime number. ఇక్కడ ఏం ఇవ్వడం జరిగింది చూడండి. కార్డ్ నంబర్స్ 1 to 30.
1 to 30 ఉన్న కార్డ్స్ నంబర్స్ వేసిన కార్డ్స్ ఒక బ్యాగులు ఉన్నాయట. ఆ బ్యాగ్ నుండి ఒక కార్డ్ను తీసిండు, డ్రా చేసిండు. డ్రాన్ 1 కార్డ్ ఈజ్ డ్రాన్ అని. ఇది ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. కాబట్టి మనకు దీని నుండి మనం ఏం రాసుకుందాం? ఫస్ట్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ రాసుకుందాం. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, ఏ నంబర్ ఉన్న కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 1 నుండి 30 వరకు ఉన్న నంబర్ కార్డ్స్ రాసుకుందాం. కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే, నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 30. ఓకే, మనకు ఈవెంట్ ఏమి ఇవ్వడం జరిగింది? ప్రైమ్ నంబర్. ఈవెంట్ ఏమిటి? గెట్టింగ్ ప్రైమ్ నంబర్. గెట్టింగ్ ప్రైమ్ నంబర్. చూడండి, ఈ పాసిబుల్ అవుట్కమ్స్లో ప్రైమ్ నంబర్స్ ఏంటి? గెట్టింగ్ పాసిబుల్ అవుట్కమ్స్ నుండి ప్రైమ్ నంబర్స్ రాసుకుంటే మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ ప్రైమ్ నంబర్స్కి సర్కిల్ చేద్దాం. ప్రైమ్ నంబర్ 5 ప్రైమ్ నంబర్, 7 కూడా ప్రైమ్ నంబరే. ఇక్కడ 11 ప్రైమ్ నంబరు, 13 కూడా ప్రైమ్ నంబరే, 17 19 23 29. ఓకే, ఇవన్నీ కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. కాబట్టి రాసుకోండి 2 3 5 7 11 13 17 19 23 29. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నో చూద్దాం, కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 10 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. చూడండి, మనకు ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నంబర్. ఇక్కడ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 10. నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 30. కాబట్టి 1/3 దీని యొక్క ఆన్సర్. 1/3 దీని యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. కార్డ్స్ నంబర్డ్ 1 to 30 ఆర్ పుట్ ఇన్ ఏ బ్యాగ్. If a card is drawn randomly, find the probability that the drawn card is perfect square number. ఒక బ్యాగ్లో 1 to 30 వరకు రాసిన కార్డ్స్ ఉంచడం జరిగింది. 1 to 30 వరకు నంబర్స్ రాసిన కార్డ్స్ ఒక బ్యాగ్లో ఉంచడం జరిగింది. దానిలో నుండి ఒక కార్డును డ్రా చేయడం వల్ల ఆ డ్రా చేసిన కార్డు పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ కావాలి. ఇది ప్రశ్న. చూడండి, ఇప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి చూడండి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 1 to 30. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. చూడండి, నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని చూడండి? 30. ఓకే, ఈవెంట్ ఏమి ఇవ్వడం జరిగింది? ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. చూడండి, ఇక్కడ 1 to 30 వరకు నంబర్లో పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ అంటే ఇది వరకు మనం తెలుసుకున్నాం. గత వీడియోలో మనము పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ గురించి చర్చించడం జరిగింది. చూడండి, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇంకోసారి చెప్తాను. 1 స్క్వేర్, 1 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 2 స్క్వేర్ 4 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 3 స్క్వేర్ 9 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 16 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 5 స్క్వేర్ 25 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 6 స్క్వేర్ 36 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్.
7 స్క్వేర్ అంటే 7 7 జా 49. 49 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ రకంగా మనము కొన్ని 30 వరకు పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా మీకు ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, ఇందులో 1 to 30 వరకు ఉన్న నంబర్లలో పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ ఎన్నో చూద్దాం. ఇక్కడ 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది ఒక ఫేవరబుల్ అవుట్కమ్. తర్వాత 4 అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. తర్వాత 9 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. అదే రకంగా 16 కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. తర్వాత 25 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే దీంట్లో ఫేవరబుల్ అవుట్కమ్స్గా 1, 4, 9, 16, 25 రావడం జరిగింది. చూడండి, నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 5 ఇవ్వడం రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రాబబిలిటీ అనుకున్నప్పుడు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్, పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. చూడండి, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 5. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 30. 5 1 జా 5 6 జా కాబట్టి 1/6 దీని యొక్క ఆన్సర్. 1/6 దీని యొక్క ఆన్సర్. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇది మార్చ్ 2019లో ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ if a letter is chosen at random, then find the probability of that the letter is consonant. Letter is consonant. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నుండి ఒక ఆల్ఫాబెట్ను పిక్ చేసినప్పుడు అది కాన్సోనెంట్ కావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఓకే, ఫస్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో మనకు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి? ఏ నుండి జెడ్ వరకు. ఏ నుండి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. అంటే నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 26. ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి? 26. చూడండి, ఈవెంట్ ఏంటిది? కాన్సోనెంట్. ప్రాబబిలిటీ దట్ ద లెటర్ ఈజ్ కాన్సోనెంట్. లెటర్ ఈజ్ కాన్సోనెంట్. ఆ లెటర్ అనేది ఒక కాన్సోనెంట్ కావడానికి. మరి కాన్సోనెంట్స్ ఎన్ని ఉంటాయి? మనకు ఓవెల్స్ తీసేయండి. ఇళ్ళకెళ్ళి కాన్సోనెంట్స్ ఏంటి? ఓవెల్స్ తీసేయండి. ఇది ఒకటి, ఏఈ, ఐఓ, యు. ఇవి కాకుండా మిగతా అన్ని కూడా మనకు ఆ కార్డు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి? బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, బి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఓకే, మనకు కాన్సోనెంట్స్ ఎన్ని ఉంటాయి? 26 నుండి ఆ ఓవెల్స్ 5 వెళ్తే 21 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 21 ఉంటాయి. చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ లెటర్ ఈజ్ కాన్సోనెంట్. ద letter is consonant. చూడండి, దీంట్లో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 21. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 26. ఓకే, కాబట్టి 21/26 ఈజ్ ఏ ఆన్సర్. ఇది 21/26 అనేది దీని యొక్క ఆన్సర్. ఓకే, ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కువ మట్టుకు ప్రైమ్ నంబర్స్ రావడం జరుగుతుంది. అదే రకంగా కాంపోజిట్ నంబర్స్ నుండి, ఈవెన్ నంబర్స్ నుండి,
ఆడ్ నంబర్స్ నుండి, స్క్వేర్ నంబర్స్ నుండి ప్రశ్నలు రావడం జరిగింది. మీరు తప్పకుండా న్యాచురల్ నంబర్స్ అంటే కూడా మీకు పర్ఫెక్ట్గా తెలియాలి. న్యాచురల్ నంబర్స్ అంటే 1 నుండి స్టార్ట్ అయ్యే నంబర్స్ అన్నట్టు. కాబట్టి వీటి మీద పర్ఫెక్ట్ ఐడియా మీకుంటే ప్రాబబిలిటీ నుండి ఈ 4 స్టెప్స్ తోటి మీ ప్రశ్న 4 స్టెప్స్తో మీరు ఈజీగా అన్ని ప్రశ్నలను సాల్వ్ చేయవచ్చు. ఓకే, మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తున్నాయి, తర్వాత నంబర్ ఆఫ్ టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి, తర్వాత ఈవెంట్ ఏం అడుగుతుండు, మనకు అడిగే ప్రశ్ననే ఈవెంట్. మనకి ఏదైతే ప్రాబబిలిటీ కనుక్కోమని ఇచ్చే ప్రశ్ననే ఇక్కడ ఈవెంట్గా తీసుకోవాలి. ఆ ఈవెంట్ రావడానికి పాజిబుల్ అవుట్కమ్స్ నుండి ఎన్ని నంబర్స్ మనము ఈవెంట్గా ఉన్న నంబర్లో వస్తున్నాయి, ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తున్నాయి, మరి ఆ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, లాస్ట్కు ప్రాబబిలిటీ అనుకున్నప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ రాస్తే ఓకే. కాబట్టి మీరు అందరు కూడా ప్రాబబిలిటీ అనే చాప్టర్ చాలా సులభంగా నేర్చుకొని దాదాపు పబ్లిక్ ఎగ్జామ్లో దాదాపు 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఎక్కువ ప్రాక్టీస్ చేసి మంచి మార్క్స్తో పాస్ కావాలని ఆశిస్తూ మీ రాజన్న సార్.